తెలుగు చిత్రసీమలో అన్యోన్య దాంపత్యంతో అందరికీ ఆదర్శంగా నిలిచిన జంటలు ఎన్నో ఉన్నాయి. అలాంటి వారిలో దాసరి నారాయణరావు పద్మ జంటది అరుదైన స్థానం. ప్రతి పురుషుడి విజయం వెనక ఓ స్త్రీ ఉంటుంది అని అంటూ ఉంటారు. అలాగే దాసరి గారి విజయాల్లో పద్మ కీలక పాత్ర పోషించారు. ఆయన సినిమాను ఎంతగా ప్రేమించారో తన భార్యను కూడా అంతగానే ప్రేమించారు. వీరిద్దరిది ప్రేమ వివాహం. అసలు వాళ్ళిద్దరూ ఎప్పుడు ఎక్కడ కలిశారు అంటే, దాసరి నారాయణరావు హైదరాబాద్ లో ఉద్యోగం చేస్తున్న రోజుల్లో తన చెల్లెలకి గాజులు కొందామని సుల్తాన్ బజార్ కి వెళ్లారు. అయితే గాజుల సైజ్ తెలియకపోవడంతో సేల్స్ మెన్ కి ఆ అమ్మాయి చేతి సైజు ఉంటుందని అక్కడ నిల్చున్న యువతి వైపు చేయి చూపించారు దాసరి. అంతే, ఆవిడ ఆగ్రహంతో ఒక్క చూపు చూశారట. దీనిని గమనించిన దాసరి, ఏం లేదండి, మా చెల్లెలికి గాజులు కొనాలి అని అనుకుంటున్నాను, తనది కూడా మీ చేతి సైజు ఉంటుందని చెప్పారట. ఆవిడ ఎవరో కాదు, దాసరి సతీమణి పద్మ. అలా మాటా కలవడం, పరిచయం, ఆ పరిచయం ప్రేమగా మారి పెళ్లి వరకు వెళ్లటం వెంటనే జరిగిపోయింది. పద్మ కుటుంబ సభ్యులు దాసరితో పెళ్లికి అంగీకరించగా దాసరి కుటుంబ సభ్యులు మాత్రం అంగీకరించలేదు. అయినప్పటికీ పట్టుబట్టి పద్మనే పెళ్లి చేసుకున్నారు దాసరి. అలా వీరి దాంపత్యం ఆదర్శప్రాయంగా కొనసాగింది. కష్ట సుఖాల్లో తనకి తోడుగా నిలిచిన పద్మగారి మరణం దాసరి గారిని కృంగదీసింది. అప్పట్నుంచి ఒంటరితనంతో లోలోపల కుమిలిపోయేవారు. చివరకు ఇప్పుడు పద్మగారి దగ్గరికే వెళ్లిపోయారు.